బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 2 అంశము నీ భారము దేవునిపై మోపు. వాక్యము కీర్తనలు గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. నిద్రలేచిన దగ్గర్నుండి మళ్లీ పడుకోబోయే వరకు జీవితం మనకు భారంగానే ఉంటుంది. రోజూ ఏడ్చుకుంటూ తమ బ్రతుకును భారంగా ఈడ్చుకుంటూ అసలు పుట్టకుండా ఉంటే బాగుండు అని తమను తామే తిట్టుకుంటుంటారు. మనుష్యులు శారీరకంగా, మానసికంగా 2 రకాల భారాలు మోస్తుంటారు. శారీరకంగా కష్టపడినప్పుడు అలసిపోయి హాయిగా నిద్రపోవడంతో ఆ భారము తీరుతుంది. ఇలా ప్రతిరోజూ శారీరకంగా పడిన కష్టం విశ్రాంతి తీసుకోవడంతో తీరిపోతుంది. కాని హృదయములో ఉండే మానసికమైన భారము ఏసీ రూములో పడుకున్నా కూడా పోదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత విలాసవంతమైన జీవితం జీవిస్తున్నా సరే, అనేక రకాలైన సమస్యలు మనిషికి మానసిక భారాన్ని కలిగిస్తాయి. వారి డబ్బు, హోదా వారికి నెమ్మదిని, సంతోషాన్ని కలిగించలేవు. అలాంటి భారాన్ని భరించలేని వారు అనేకమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. ఏవి సమకూర్చుకుంటే సుఖంగా సంతోషంగా బ్రతకొచ్చు అని వారు కష్టపడి సంపాదించుకుంటారో వాటి వలన తమ హృదయంలోని భారాన్ని ఏమాత్రం తొలగించుకోలేకపోతున్నారు. శారీరకమైన భారాన్ని తొలగించుకున్నంత సులువుగా మానసికమైన భారాన్ని తొలగించుకోగలమన్న భ్రమలో ఉండి దేవుణ్ణి లెక్క చేయడం లేదు. మానసికమైన భారాన్ని దేవుడు మాత్రమే తీసివేయగలడు తప్ప మనుష్యులు స్వతహాగా తీసివేసుకోలేరు. మనిషి తాను మోస్తున్న మానసికమైన భారాన్ని తీసివేయడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తేనే దేవుడు తీసివేస్తాడు. మనిషికి దేవుడు ఇచ్చే ప్రాధాన్యతని మనిషి గుర్తించకుండా తన పూర్తి జీవితాన్ని తానే నడిపించుకోగలననే అపోహతో దేవునికి తన జీవితం మీద ఏమాత్రం అజమాయిషివ్వడం లేదు. తనకు కావలసినవన్నీ సమకూర్చుకునే పనిలో నిమగ్నమైపోయి తన జీవితాన్ని భారంగా నడిపించుకుంటూ దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు. దేవునికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా తోటి మనుష్యులకు ఎక్కువ విలువ ఇస్తూ ఆ మనుష్యుల ద్వారా మెప్పు పొందాలనే తాపత్రయంతో దేవుణ్ణి పట్టించుకోవడం లేదు. ఈ లోకంలో తనకు ఒక స్థాయి సంపాదించుకోవడానికి మనిషి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవునికంటే మనుష్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన దేవుడు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను తనకు తానుగా తగ్గించుకుంటున్నాడు. ఇతరుల కంటే తాను ఏమాత్రం తక్కువగా ఉండకూడదు అన్న భావంతో తగ్గింపు గుణమును తృణీకరించి దేవునికి దూరమవుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కష్టపడుతూ భారంగా జీవిస్తుంటే దేవుడు చాలా బాధపడతాడు. అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని మత్తయి 11:28లో దేవుడు బతిమాలుతున్నాడు. నీ భారము తొలగించి నీ జీవితానికి విశ్రాంతి కలుగజేస్తాను రండి అని యేసు పిలుస్తున్నాడు. నీ జీవితము నీకు భారముగా ఉన్నట్లయితే దేవుని దగ్గరకు వచ్చి నీ భారము ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకొని నీకు విశ్రాంతి దయచేసి నీ మనసుకు నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీమీద ఆధారపడి మా భారమును నీమీద మోపుటకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.